నమస్తే అండి. సుజాత కిచెన్‌కు స్వాగతం. నవరాత్రులకు అమ్మవారికి 9 నైవేద్యాల తయారీ సిరీస్‌లో 6వ రోజు శ్రీ లక్ష్మీదేవికి రవ్వ కేసరి తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి బాణల్లో వేసి, గుప్పెడు జీడిపప్పు వేసి నిమిషం వేపి, కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, అందులోనే కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ మంట పెంచకుండా, కలపడం ఆపకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత వేరే గిన్నెను స్టవ్ పై ఉంచి ఏ కప్పుతో రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి తెల్లేటప్పుడు వేయించిన రవ్వలో పోసి బాగా కలుపుకోవాలి. రవ్వ ఉడికి దగ్గర పడే వరకు తక్కువ మంట పైనే కలుపుతూ ఉంచాలి. ఇలా చిక్కబడ్డాక కప్పున్నర పంచదార పోసి బాగా కలపాలి. పంచదార వద్దనుకుంటే అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కరిగించి కలుపుకోవాలి. పంచదార కలిసిపోయి ఇలా జారుగా మారుతుంది. చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ను స్పూన్ నీరు పోసి కలుపుకొని రవ్వ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. కలర్ఫుల్గా కనిపిస్తుందని మాత్రమే కలుపుతాం. బాగా కలిపాక కప్పు నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. పోసిన నెయ్యి అంతా రవ్వ మిశ్రమంలో కలిసిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కప్పు నెయ్యి కలపడం వలన ఉదయం చేసిన రవ్వ కేసరి సాయంత్రం వరకైనా గట్టి పడకుండా ఉంటుంది. ప్రసాదంగా తీసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఎవరికైనా పెడితే స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అని అడుగుతారు. చివరగా 1/2 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి మరోసారి బాగా కలపాలి. పచ్చకర్పూరం వలన గుడిలో పెట్టే కేసరిలా అనిపిస్తుంది. పూర్తయిందండి. నివేదించడమే తరువాయి. శ్రీ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజాత కిచెన్.